అందరికి నమస్కారం. వెల్కమ్ టు రీష్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కొంచెం వీడియోస్ పెట్టడం మానేశాను. పెట్టలేదు ఒక లాస్ట్ 4-5 days నుంచి. సో ఇక మీద వీడియోస్ కంటిన్యూ చేస్తాను. సారీ ఫర్ దట్ గ్యాప్. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి సింహాద్రి మూవీ, ఆ మూవీ రిలీజ్ అయినటువంటి టైమ్స్ లో ఉన్నటువంటి కొన్ని మెమరీస్ కానివ్వండి, ఓకే, ఆ మూవీ ప్రత్యేకత కానివ్వండి, ఆ మూవీ సృష్టించినటువంటి ఒక 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 క్రేజ్ కానివ్వండి, దాని గురించి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ మూవీ వచ్చేసి సింహాద్రి మూవీ 2003 జూలై నెలలో రిలీజ్ అయింది. సో అప్పుడు నేను దగ్గర నా ఏజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 6th క్లాస్లో ఉన్నానండి. సో నా సిక్స్త్ క్లాస్ టైంలో ఈ మూవీ రిలీజ్ అవడం అయితే జరిగింది. సో ఈ మూవీకి నా మెమరీస్కి ఉన్నటువంటి లింకు జస్ట్ ఒక 2 మాటలు చెప్తాను. సో నాకు బాగా గుర్తుంది. సో మా ఇంట్లో వచ్చేసి ఒక టేప్ రికార్డర్ ఉండేది. నాకు పుట్టక ముందు నుంచి ఒక టేప్ రికార్డర్ ఉండేది. సో నాకు కొంచెం నా బర్త్ తర్వాత కొంచెం స్టడీస్, స్కూలింగ్, ఆ టైంలో కొత్తది టేప్ రికార్డర్ అయితే కొనడం జరిగింది. సో ఆ టైంలో నాకు బాగా గుర్తుంది. సో సమ్మర్ హాలిడేస్కో ఏవో హాలిడేస్ కండి, నాకు గుర్తులేదు కరెక్ట్గా. సో వేరే మా రిలేటివ్స్ హౌస్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి తీసుకురావడానికి మా తాతయ్య వచ్చారు. సో మా తాతయ్య వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు టౌన్ నుంచి వస్తున్నాం కాబట్టి నాకు అప్పటి నుంచి విపరీతమైన పాటల పిచ్చి ఉండేది. సినిమా మూవీకి సంబంధించినటువంటి క్యాసెట్స్ కొనిచ్చాలని చెప్పి తీయించమని చెప్పేసి రాచి రంపాలు పెట్టే అలవాటు అయితే ఇంట్లో చిన్నప్పుడు ఉండింది. సో నాకు బాగా గుర్తుంది, తీసుకెళ్లారు మా తాతయ్య. ఇట్లా షాప్ దగ్గర తీసుకెళ్తే ఫస్ట్ అంటే ఇప్పుడు క్యాసెట్ మీద పైన ఇమేజ్ అయితే ఉంటుంది. ఒక కంపెనీ క్యాసెట్ తీసుకుంటే పైన ఆ మూవీకి సంబంధించినటువంటి ఒక ఆల్బమ్, ఒక ఫోటో అయితే ఉంటుంది. సో నేను ఫస్ట్ అదే టైంలో పాటలు రిలీజ్ చేసినటువంటి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి క్యాసెట్ అయితే నేను చేతికి తీసుకున్నాను, ఇది కావాలని చెప్పేసి. సో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి క్యాసెట్ తీసుకున్న తర్వాత దాని పక్కనే ఈ సింహాద్రి మూవీ సంబంధించినటువంటి క్యాసెట్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక రెడ్ పోస్టరు, ఒక కత్తి తీసుకొని ఇంత చాలా పవర్ఫుల్ గా ఇలా ఉంది. సో అప్పటికి ఇంకా ఎన్టీఆర్ అంత క్రేజ్ లేదు. ఇంకా ఆ మూవీ నేమ్ కూడా సింహాద్రి అనే మూవీ ఏదో పాత నేమ్ లెక్క ఇలా అనిపించేది. సో నా చిన్నప్పుడు ఈ అనుభవం చెప్తున్నాను. సో ఇది ఏవో అంటే రాజమౌళి గారు కూడా అంత తెలిసిన వాళ్ళు కదా. అంటే ఇప్పుడు చాలా మంది ఒక 5-6 సినిమాలు తీసిన తర్వాత కూడా చాలా మంది అంటే ఒక పాపులర్ డైరెక్టర్ అని చెప్పుకునే ఇది అంటే కొంచెం వెంటనే గుర్తురాదు కొంతమంది డైరెక్టర్స్ నేమ్స్. సో అప్పుడు కూడా స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత రాజమౌళి గారి మూవీ చేసినటువంటి మూవీ ఇది సింహాద్రి మూవీ. సో సింహాద్రి మూవీ వచ్చింది, హిట్ అయింది. సో అంతే తెలుసు చిన్నప్పుడు కాబట్టి. సో రాజమౌళి ఎవరు, లేకపోతే ఎన్టీఆర్ గారి మూవీస్, ఒక సింహాద్రి అనే పెద్ద భయంకరమైన సినిమా రిలీజ్ అవుతుంది అనేది అప్పుడు జనాలకు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవండి. సో ఈ 2 క్యాసెట్స్ తీసుకోవాలని చెప్పి ఏడ్చి గీపెట్టి ఎట్లయితే మేము మొత్తానికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఇంటికి. ఇంకోటి ఏంటంటే ఈ 2 క్యాసెట్స్ లో నాకు ఫస్ట్ ఇంట్లో సాంగ్స్ 2 పెట్టుకుని ఉండగానే అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సాంగ్స్ అయితే నాకు విపరీతంగా నచ్చాయి. తర్వాత మా నాన్న ఇప్పుడు పెట్టుకున్న సాంగ్స్ పెట్టుకున్న ఆ 2 క్యాసెట్స్ లో ఎప్పుడు పెట్టుకుని సింహాద్రి సాంగ్స్ వింటుండేవాడు. నాకు బాగా గుర్తుంది. బట్ వింటున్న కొద్దీ తర్వాత ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏజ్ కొంచెం పెరిగే కొద్దీ అంటే ఏవి మాస్ పల్స్, ఇవి కొంచెం క్లాస్ పల్స్ సాంగ్స్ అన్నట్లు కొంచెం ఆ కంపారిజన్ లో నాకు తర్వాత అర్థమైంది. సో ఈ మూవీ నేను చిన్నప్పుడే 6th క్లాస్ టైంలోనే ఫస్ట్ టైము ఇంట్లో అబద్ధం చెప్పి సినిమాకి 2వ టైము వెళ్ళినటువంటి సినిమా ఇది సింహాద్రి మూవీకి. సో ఒక్కడనే వెళ్ళాను, ఆటోలో వెళ్ళి సినిమా చూడడం జరిగింది. సినిమా విపరీతంగా నచ్చింది. అంటే సినిమా రిలీజ్ అయిన ఒక 2 days ముందు, 3 days ముందు కూడా మూవీ అంటే ఊర్లో జనాలు మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో ఎన్టీఆర్ ఇది రామారావు మనవడు మూవీ వస్తుందంట, ఏదో సింహాద్రి అనే పేరుతో వస్తుందంట. సింహాద్రి అనే పేరు అంత క్యాచీగా ఉండే మూవీ నేమ్ కూడా కాదు. ఇంకొకటి ఏంటంటే కొత్తగా వస్తున్న హీరో.
సో అంటే ఆల్రెడీ అది హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, బట్ థర్డ్ ఫిల్మ్ అనుకుంటాను నాకు తెలిసి. సో ఇట్లా అలాంటి టాక్స్ అలాంటి టైంలో నేను థియేటర్కి వెళ్ళి, అంటే ఇవన్నీ ఈ థాట్స్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని నా 6th క్లాస్ టైంలో నా మైండ్లో ఉన్న పాయింట్స్ అండి, ఇప్పుడు కాదు. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం జరిగింది. థియేటర్లో చూసినటువంటి సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే మైండ్లో అలా అచ్చు గుద్దేసినట్లు ఉండిపోయాయండి. చాలా చాలా మ్యూజిక్స్. సో నేను ఇప్పుడు చేసి చూపించలేదు కాబట్టి, అంటే నాకు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా అలా కొన్ని బీజిఎమ్స్ రన్ అవుతున్నాయి. సో కొన్ని బీజిఎమ్స్ అంటే ఇప్పుడు నాజర్ గారిని మన రవిబాబు ఈ గోల్ఫ్ ఆడేటప్పుడు ఇన్సల్ట్ చేసిన సీన్ తర్వాత మళ్ళీ ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఆ బుల్లెట్ మీద ఆ మట్టి రోడ్లో వచ్చేటప్పుడు ఆ బీజిఎం ఏదైతే ఉందో అసలు అంటే నెక్స్ట్ లెవెల్ బీజిఎం అండి. అంటే ఇప్పటి కూడా అప్పుడప్పుడు పెట్టుకుని నేను చూస్తూ ఉంటాను. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్. అంటే రాజమౌళి గారు ఈ మూవీని ఎలాంటి ఆడియన్స్ కి నచ్చే విధంగా తీసుంటారు అని చెప్పేసి క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు, అంటే నేను అప్పుడు 6th క్లాస్లో ఉన్నాను, ఆబ్వియస్గా పెద్దవాళ్ళకి నచ్చి ఉంటుంది. అంటే అన్ని ఏజ్ పిల్లలకి, అన్ని ఏజ్ వర్గాల వారికి నచ్చే విధంగా అంత స్క్రిప్ట్ వర్క్ చేసి, ఓకే, అంత మంచి స్క్రీన్ ప్లేని రాసి, అంత మంచి ఎమోషనల్ సీన్స్, ఎంత అంటే ఇది ఒక చాలా అంటే ఇన్ని మూవీస్ చూస్తున్నాము, బాహుబలి కానివ్వండి, ఆర్ఆర్ఆర్ కానివ్వండి, లేకపోతే దీని తర్వాత అంటే ఈ ఫ్యాంటసీ మూవీస్ అన్ని ఏవైతే చూస్తున్నామో ఇవి పెట్టే బడ్జెట్ ని బట్టి, ఆ మూవీలో ఉన్న గ్రాండియర్ ని బట్టి కూడా ఇవి హిట్స్ అవ్వడం జరిగింది. అంటే మూవీ ఆబ్వియస్ గా స్టోరీస్ లేకపోతే డైరెక్షన్స్, యాక్షన్స్ అన్ని బాగుండే హిట్ అయ్యాయి, బట్ గ్రాండియర్ కూడా చాలా వరకు ప్లస్ అయింది. బట్ ఇవేమీ లేకుండా స్టార్టింగ్ రాజమౌళి గారి మూవీస్ వచ్చేసి పర్ఫెక్ట్ గా, ఓకే, ఓన్లీ రాజమౌళి గారి ఆ విజన్ తోటి, ఆ థింకింగ్, ఆ పెన్ పవర్, ఐ మీన్ పెన్ పవర్ మీన్స్ రాపించుకోవడము, చేపించుకోవడము, ఆ ఎమోషనల్ సీన్స్ రాపించుకోవడం కానివ్వండి, అంటే ఒక పక్కా మాస్ మూవీని తీసి హిట్ కొట్టాలనే కాన్ఫిడెన్స్ తో సెకండ్ మూవీతోనే ఒక ఒక ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి సినిమా సింహాద్రి. సో ఒకసారి చూసి నచ్చి తర్వాత ఎన్టీఆర్ గారి నాన్నగారు మనకి హరికృష్ణ గారి మూవీ కూడా ప్యారలల్ గా అయితే సీతయ్య మూవీ రిలీజ్ అవడం జరిగింది. ఆ టైంలో సీతయ్య మూవీకి వెళ్తానని చెప్పేసి అబద్ధం చెప్పి ఇంకో థియేటర్ లో అలా వెళ్ళేసి, అంటే మళ్ళీ అప్పుడు చిన్నప్పుడు భయము, సో సెకండ్ టైం చూసామంటే ఏమంటారు అని చెప్పేసి అలా అదే థియేటర్కి వెళ్ళేసి సెకండ్ టైం ఆ సినిమా అయితే చూడడం జరిగింది. అంత మంచి గోల్డెన్ డేస్ అండి. అప్పుడు థియేటర్ కి అంత వాల్యూ ఉండేది, ఆ మూవీస్ కి అంత వాల్యూ ఉండేది, అంత రెస్పెక్ట్ ఉండేది ఆడియన్స్ నుంచి. ఆ టైంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా సృష్టించినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఎన్టీఆర్ గారి యాక్షన్ కానివ్వండి, అంటే పీక్స్ అనమాట, ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఒక రైజ్ అవుతున్నటువంటి ఒక హీరో, పవర్ ప్యాక్డ్ మాస్ యాక్షన్, ఎక్స్ట్రీమ్ లెవెల్లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మనకి ఎన్టీఆర్ గారు అయితే ఆ మూవీలో చూపించడం జరిగింది. అండ్ ఇంకా రాజమౌళి గారి డైరెక్షన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్ లో. ఎస్పెషల్లీ ఈ నజర్ గారి కూతురుని విలన్స్ ఏడిపించిన తర్వాత, అంటే ఏదో ఒక సీన్ ఉంటుంది, ఏడిపించి ఇలా చంపేయడం అయితే జరుగుతుంది, పీక్ కోసేసి ఒక షాపింగ్ మాల్లో. సో దాని తర్వాత ఈ ఈ ఇనప సామాన్లు కాలుస్తున్నటువంటి కొలిమిలు ఉన్నటువంటి ఒక ప్రదేశంలో వీళ్ళు విలన్స్ అంతా ఉంటారు. సో అక్కడికి వెళ్ళేసి హీరో వాళ్ళతో అంటే ఏం మాట్లాడేది ఏముండదండి, అంటే ఒక 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 యుద్ధంలా ఉంటుంది, అతను కొట్టి పరిగెడతా ఉంటే అలా ఉంటుంది ఆ సీన్, గూస్ బంప్స్ ఉంటుంది. అండ్ ఆ మూవీలో అంటే మోస్ట్ హైలైట్ వచ్చేసి ఆ ఫైట్ సీన్ కి ఎంఎం కీరవాణి గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అప్పట్లో థియేటర్లోనే అంటే ఒళ్ళు జల్జరిచ్చినటువంటి మ్యూజిక్ అది కరెక్ట్ గా. సో అంటే ఎలా అంటే అప్పటి వరకు మనం ఆ కేరళకి సంబంధించినటువంటి సౌండింగ్ కానివ్వండి, అంటే వాళ్ళ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆ మ్యూజిక్ ఎలా ఉంటుంది అనేది మనకైతే తెలీదు ఆ టైంలో. బట్ అంత రీసెర్చ్ చేసి కీరవాణి గారు ఆ ఫైట్ సీన్ లో అది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే చాలా ఫాస్ట్ గా అంత ఫాస్ట్ బీట్ ని ఒక ఫైట్ సీన్ కి ఫిట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అండి. అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ సెకండ్ నుంచి, అంటే నాజర్ గారు టెంపుల్లో ఈ అనాథ పిల్లలకి, అనాథ జనాలకి ఆశ్రయం ఇవ్వడానికి ట్రై చేస్తున్నటువంటి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎక్కడ గూస్ బంప్స్ అనేటివి ఎక్కడ తగ్గవు. అంత పర్ఫెక్ట్ సినిమాని ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారి
సెకండ్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. సో పాటలైతే ఇంకా అంటే ఇప్పుడు అలాంటి సాంగ్స్ కానీ వస్తే ఓకే, అంటే ఇంటర్నెట్ అనేది షేక్ అయిపోద్ది, యూట్యూబ్ లాంటివి ఇవన్నీ షేక్ అయిపోతాయి. సో అప్పుడు ఆ క్యాసెట్ డేస్కి ఆ టైంలోకి ట్రాక్టర్స్లో కానివ్వండి, ఆటోస్లో కానివ్వండి, ఎక్కడ పెట్టిన మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నటువంటి ఆల్బమ్ అది. సో అంత మంచిగా ఆ సాంగ్స్ అయితే హిట్ అవ్వడం జరిగింది. సో ఈ మూవీ దగ్గర దగ్గర 8.7 crores తో 8.5 crores తో ఐ థింక్ బడ్జెట్ తో ఈ మూవీని అయితే నిర్మించడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 26 crores వరకు ఇది డిస్ట్రిబ్యూటర్ షేర్ ని రాబట్టినట్టు ఇన్ఫర్మేషన్ అది. సో అప్పుడు అంటే చాలా హ్యూజ్ హిట్ అనమాట. అంటే ఫోర్ టైమ్స్ బడ్జెట్ కి లాభాలు రావడం అంటే అది చిన్న మాటలు కదా. అంటే ఇప్పుడు పెట్టే ఒక 250 crore కి 500 crores సినిమాకి అంటే 2000 దగ్గర దగ్గర 2000 crores దగ్గర దగ్గర వచ్చినట్లు లైక్ అది అంటే ఇండస్ట్రీ హిట్ అనుకోండి. సో ఆ ఇయర్ అదే హైయెస్ట్ గ్రాసర్. సో ఇంకొకటి ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన చాలా మందికి తెలియని ఫ్యాక్ట్. సో ఈ మూవీ వచ్చేసి ఈ మూవీకి స్టోరీ వచ్చేసి విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు, రాజమౌళి గారి ఫాదరు. సో ఈ మూవీ ఫస్ట్ చేయాలనుకునింది వచ్చేసి బి గోపాల్ గారు డైరెక్టర్ గా బాలకృష్ణ గారితో ఈ మూవీ చేయడానికి సన్నాహాలు జరిగి అవి ఫలించినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకవేళ అలా జరిగి ఉంటే ఎన్టీఆర్ గారి నట విశ్వరూపాన్ని ఈ మూవీలో అయితే మనం చూసుండే వాళ్ళం కాదు. ఎన్టీఆర్ గారు కూడా బాలకృష్ణ గారు కూడా మనకి ఇలాంటి మాస్ ఫిల్మ్స్ ని ఎలా ఏ రేంజ్ తీసుకెళ్తారని మనకు తెలుసు. బట్ ఆల్రెడీ మనం ఎన్టీఆర్ గారిని ఇలా సింహాద్రి క్యారెక్టర్ లో చూసాం కాబట్టి మనం ఇమాజిన్ చేసుకోవడానికి అసలు డైజెస్ట్ కూడా అవ్వదు. సో అంత మంచి మూవీని ఇచ్చినటువంటి రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పుడు మీరు ఏ రేంజ్ లో ఉన్నారో మనకి అందరికీ తెలుసు. సో ఇంకా ఇండియన్ మూవీని ఇంటర్నేషనల్ స్థాయికి నెక్స్ట్ మహేష్ బాబు గారి మూవీతో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేబీ అండి ఈ వీడియోస్ చేసే ముందు నేను చెప్పాలనుకున్న కంటెంట్ కొంచెం మిస్ అవ్వచ్చు. ఇంకేదన్నా నాకు సడన్ గా గుర్తొచ్చినప్పుడు కొంచెం యాడ్ చేసి చెప్తూ ఉండొచ్చు. సో మీకు ఏదన్నా నెగిటివ్ అనిపించినా, ఏదన్నా ఇది చెప్పకపోతే బాగుండు, ఇలా ఇది చేంజ్ చేసుకుంటే బాగుండు అనిపిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ అండి. సో ఈ మూవీకి మెయిన్ ప్లస్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. అంటే ఏ రాజమౌళి గారి మూవీని తీసుకున్నా ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అంటే బ్యాక్ బోన్ లేకపోతే ఏది నిలబడలేదు. సో అలా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ లేకుండా రాజమౌళి గారి ఆ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఫైట్ సీన్స్ కానివ్వండి, ఇంకా హీరో ఎంట్రీ ఎలివేషన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అవి అంత రేంజ్ లో పండకపోవచ్చు. వేరే మ్యూజిక్ డైరెక్టర్ మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో హ్యాట్స్ ఆఫ్ అండి వీరిద్దరి కాంబినేషన్ కి అంత మంచి హిట్స్ ఇచ్చినందుకు. సో ఇలాంటి మూవీతో ఇంకొక మూవీతో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కీప్ సపోర్టింగ్. ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.